డార్లింగ్ ఒక క్వశ్చన్ అడిగితే నిజం చెప్పు. నీ లైఫ్లో నువ్వు హ్యాపీగా ఉన్నావా? నీకు ఏదైతే ఇంట్రెస్ట్ అదే చేస్తున్నావా? లేదంటే ఏదో కష్టపడాలి కానీ పడుతున్నావా? లేదంటే అసలు నీకు ఏ గోల్ లేకుండా ఉన్నావా? లేకపోతే అసలు ఏం చేస్తున్నావు కూడా అర్థం కాకుండా ఉన్నావు? హై డార్లింగ్, నేను ఫ్రాంక్ ఒకటి చెప్తా బాస్. నా ఫ్రెండ్ ఒకడు మొన్న నాకు మెసేజ్ చేశాడు. అరే మావా, ఇన్ని రోజులు నేనే కదా మన క్లాస్ ఫస్ట్, నన్ను కొట్టేంత దమ్ము ధైర్యం ఆవిడకి లేదు కదా చదువులో. అలాంటిది నేను హ్యాపీగా అసలు ఉండాల్సింది పోయి ఏంటి, ఎప్పుడు ఏదో ఒక ఫీలింగ్ ఉంటుంది, ఒక సాడ్ ఫీలింగ్ ఉంటుంది. నాకేం అర్థం కావట్లేదు. అసలు నేను ఈ పర్టికులర్గా ఈ కోర్సే ఎందుకు చదువుతున్నాను, ఇదే చదువుతున్నాను ఎందుకంటే నా దగ్గర ఏ రీజన్ లేదు. ఏదో మా నాన్న చదవమన్నాడు, ఇంక నేను చదువుతున్నాను అంతే. అసలు నా ఇంట్రెస్ట్ ఏంటో కూడా నాకు తెలియట్లేదు రామా. అసలు నేను ఎందుకు ఇలా అయిపోతున్నాను అని మెసేజ్ చేసాడు. అసలు నాకేం అర్థం కాలేదు. కొంతసేపు ఆడు ఏం చెప్పాలనుకున్నాడో నాకు అర్థం కాలేదు. చాలాసేపు ఆలోచించాను. అప్పుడు అర్థమైంది. ఇంక స్టార్ట్ చేశాను. చాలామందిని అడిగా, 1 or 2 మెంబర్స్ తప్ప వాళ్ళు చెప్పిందంతా ఒకటి, నో, వీఆర్ నాట్ హ్యాపీ ఇన్ అవర్ లైఫ్. అసలు మేము ఏం చేయాలనుకుంటున్నామో ఏం చేస్తున్నామో తెలియదు. సో ఎందుకని మొత్తం ఆరా తీస్తే వాళ్ళ ఇంట్రెస్ట్ ఒకటి, వాళ్ళు చేసింది ఒకటి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం. సపోజ్ ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు. వాడికి యాక్టింగ్ అంటే పిచ్చి, అసలు ప్యాషన్ వాడికి. బట్ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ రిఫ్యూజ్ చేశారు. యాక్టింగ్ని నమ్ముకుంటే ఇంకా లైఫ్లో బతకలేవురా, ఎందుకంటే అక్కడ కాంపిటీషన్ చాలా. యాక్టింగ్ని నమ్ముకుంటే లైఫ్ మొత్తం నాశనం అయిపోయింది. అసలు యాక్టింగ్లో ఎవడో ఒకడు వెలుగుతాడంతే, ఎవడో ఒకడు సక్సెస్ అవుతాడు, మనకంత స్తోమత కూడా లేదులేరా అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ మాటిని ఇంజనీరింగ్ చదువుకున్నాడు, కంప్యూటర్ సైన్స్. ఓకే, అంతా బాగానే ఉంది. 4 years కంప్లీట్ అయిపోయింది, బీటెక్ అయిపోయింది. చూస్తే రెసిషన్ వల్ల జాబ్స్ లేవు. ఇప్పుడు ఇంట్లో కూర్చున్నాడు. ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఓకే, ఆడి CGPA 8 అంటే మంచి స్టూడెంట్, అయినా కానీ జాబ్స్ లేవు. ఇప్పుడు ఆడికి ఏమనిపించింది, అప్పుడు కనుక నేను నా ప్యాషన్ని నమ్ముకొని ఉంటే ఏదో ఒకరోజు సక్సెస్ అయ్యేవాడిని కదా, ఇలా ఇక్కడ ఇంట్లో కూర్చుని ఏడుస్తూ కూర్చునేవాడిని కాదు కదా అని అనుకుంటారు. ఇక నేనేదో పేరెంట్స్ని తప్పు పట్టాలని నా ఉద్దేశం కాదు, ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా అంతే. మేబీ ఎవరైనా అవ్వచ్చు. మళ్ళీ ఎక్స్ అనే పర్సన్ ఎందుకు తీసుకున్నారని మాత్రం అడగండి. అంటే మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్గా బాగా తెలిసింది. ఇప్పుడు చెప్పండి, వాడు తీసుకున్న డెసిషన్ కరెక్టా రాంగా? ఇప్పటికీ నువ్వు ఎందుకు చదువుతున్నావురా అంటే, ఒకడు మా నాన్న జాయిన్ చేశాడని, ఇంకొకటి ఏం చేయాలో తెలియదు బాస్, అందుకే బీటెక్ జాయిన్ అయ్యా అంటాడు. బట్ చాలామందికి వాళ్ళ ఇంట్రెస్ట్ మీద ఫోకస్ చేయలేదు. ఇదైతే నిజం. ఇందులో మెయిన్ రీజన్ వచ్చేసి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. లైక్ సపోజ్ మనీ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు. ఆ మనీ ప్రాబ్లమ్స్ వల్ల నీ ప్యాషన్ నువ్వు సాక్రిఫైస్ చేస్తావు. ఈ ఫీల్డ్ చాలా రిస్కీ అని ఇంకో ఫీల్డ్కి షిఫ్ట్ అవుతావు. అలా నీ ఇష్టాలను చంపుకొని బ్రతుకుతావు అంతే. ముఖ్యంగా మిడిల్ క్లాస్ స్టూడెంట్స్. అందుకే వీళ్ళలో కొంతమంది ఎప్పుడూ డల్గా డిప్రెస్డ్గా ఉంటారు. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇలానే కంటిన్యూ అయ్యావంటే ఏదో ఒక రోజు ఒక రూమ్లో వెక్కి ఏడుస్తావు. నేను ఇక్కడ ఏదో పేరెంట్స్ని బ్యాడ్ చేయాలని చెప్పట్లే, బికాజ్ వాళ్ళు చూపించేది ఎండ్లెస్లో అసలు అంతులేని ప్రేమ. ఏదైనా నువ్వు బాగుండాలనే చూస్తారు ఎప్పుడు. బట్ ఏదన్నా నువ్వు నేను కన్విన్స్ చేసే విధానంలోనే ఉంటుంది. ఇంకో రీజన్ వచ్చి కన్సిస్టెన్సీ. సరే బాగానే ఉంది, పేరెంట్స్ ఒప్పుకున్నారు, అంతా బాగానే ఉంది, సెట్. ఇంకా నీ ప్యాషన్కి ఏ అడ్డు లేదు, నువ్వు హ్యాపీగా ప్రొసీడ్ అవ్వచ్చు. కానీ నీకు ఇంట్రెస్ట్ ఉన్న పనిలో నీకు మంచి రిజల్ట్స్ రావట్లే, ఇంకేం చేస్తావు? ఎన్నిసార్లు చేసినా ఇక వేస్ట్రా, ఇది మనకు రాదు అని చెప్పి షిఫ్ట్ అయిపోతావు. అంతేగా, ఆల్టర్నేటివ్ వెతుక్కుంటావు. అసలు ఏదో అనుకున్నాను, అసలు ఈ జాబ్ కనుక మనం కొడితే అసలు కాలర్ ఎగరేసుకొని మరీ తిరగచ్చు, కాకపోతే అసలు ఏంటిది, అమ్మో ఇది నా వల్ల కాదురా బాబు, ఇంత కష్టంగా అని నీకు నువ్వే తగ్గిపోతావు. నిజం చెప్పాలంటే నా ఇంట్రెస్ట్ వేరు, నేను చూస్ చేసుకున్న బ్రాంచ్ కూడా. చెప్తారు కదా, లైక్ ఏ పని అయినా నీకు నచ్చిందే చెయ్యి అని. అప్పుడు అర్థం కాల, ఏముందిలే జాబ్ వస్తే చాలు, అసలు లైఫ్ హ్యాపీగా ఉండిద్ది
అని అప్పుడు రియలైజ్ అవ్వాలి. బట్ ట్రస్ట్ మీ, అలా ఎప్పుడు ఆలోచించు, అసలు అది కరెక్టే కాదు. కానీ ఆ ఫీలింగ్ ఉంటుంది, అరే నన్ను నేను నమ్ముకుని నా ప్యాషన్ చుట్టూ వెళ్తే బాగుండేది కదా అని. అండ్ ఇప్పుడు నేను అదే పనిలో ఉన్నాను. నాకు ఏదైతే ఇంట్రెస్టో అదే చేస్తాను. ఇంకా చెప్పాలంటే వాళ్ళ ప్యాషన్ ఏంటో తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ముందు మీ ప్యాషన్ ఏంటో ఎంచుకోండి. ఎక్స్ప్లోర్ ద ఆప్షన్స్ విచ్ యూ లైక్. బికాజ్ మనకి లైఫ్లో ఒక పర్పస్ ఉంటుంది, అది ఏదో ఒక రోజు నీకు అర్థమైంది, అది నేను ఒప్పుకుంటా, కంపల్సరీ అర్థమైంది. బట్ నువ్వు రియలైజ్ అయ్యే టైంకి అంతా మారిపోవచ్చు. అందుకే చెప్తున్నా, నీ ఇంట్రెస్ట్ ఏంటో ముందే తెలుసుకో. సెకండ్లీ, నీ ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ మీదే ఫోకస్ చేయి, ఎంత కష్టమైనా భరించు. అండ్ సెకండరీ ఆప్షన్గా మీ పేరెంట్స్ సజెస్ట్ చేసింది ఏం పెట్టుకో, తప్పులేదు. అంతేగాని రే ఆ సుబ్బారావు అసలు అమెరికా వెళ్ళిపోయి ఓ రిచ్ అయిపోయాడంట, అసలు బాగా సంపాదించేస్తున్నాడంట అని చెప్పి అలాంటివన్నీ నీ డెసిషన్స్ నువ్వు మార్చుకోవద్దు. చెప్తున్నాగా, ఉన్నది ఒక్కటే లైఫ్, అయినా మనకి నచ్చిన పని చేస్తే ఆ కిక్కే వేరప్ప. అంతే డార్లింగ్. ఇంకే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. తెలుసుగా ఎక్కడ, అది పక్కన అది చేసావుగా సబ్స్క్రైబ్, పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ఆన్లో పెట్టుకో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శ్రీ అక్షిత్ భూపతి. ప్యాకప్.